హే గైస్! ఈరోజు సెక్షన్ 10 ఎగ్జామ్షన్స్ చాప్టర్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ చాప్టర్‌లో టోటల్ 5 కేటగరీస్ వచ్చినియి ఇన్‌కమ్స్. ఆ ఫిఫ్త్ ఎగ్జామ్డ్ ఇన్‌కమ్స్ కేటగరీ ఏంటంటే చారిటబుల్ ట్రస్ట్ అండ్ రిలేటెడ్ అన్నమాట. సో, ఈ చారిటబుల్ ట్రస్ట్ అండ్ రిలేటెడ్ ఇన్‌కమ్స్ అన్ని చారిటబుల్ ట్రస్ట్ అన్న చాప్టర్‌తో పాటు డిస్కస్ చేస్తాను. ఈ రిమైనింగ్ 4 కేటగరీస్ ఏవైతే ఉన్నాయో ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఇందులో ఫస్ట్ కేటగరీ వచ్చి అగ్రికల్చర్ రిలేటెడ్ ఎగ్జామ్షన్స్. ఇందులో అందరికీ జనరల్‌గా తెలిసింది సెక్షన్ 10(1) అగ్రికల్చర్ ఇన్‌కమ్ రిలేటెడ్ ఎగ్జామ్షన్. సో, ఈ అగ్రికల్చర్ ఇన్‌కమ్ అందరికి కామన్‌గా తెలిసిన పాయింట్స్ లైక్ పార్షియల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇన్‌కమ్ అండ్ అది రూల్ 7, 8 సెగ్రిగేషన్ ఉంది కదా! గ్రోయింగ్ ఆఫ్ కాఫీ, టీ ఇవి. ఈ సెగ్రిగేషన్ పాయింట్స్ గురించి నేను డిస్కస్ చేయను. సో, జనరల్‌గా అందరికీ తెలిసిన పాయింట్స్ అవి. ఇవి కాకుండా ఒక 3 పాయింట్స్ నేను మెన్షన్ చేద్దాం అనుకుంటున్నా. ఆ 3 పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ ఇన్‌కమ్ ఫ్రమ్ ఫార్మ్ ల్యాండ్ లైక్ ఫార్మ్ హౌస్ అన్నదన్నమాట. ఈ ఫార్మ్ హౌస్ ఫార్మ్ హౌస్ అన్నది మనకి ఎప్పుడు అగ్రికల్చర్ ఇన్‌కమ్ కింద చూపించాలన్నది ఫస్ట్ పాయింట్. సో, ఫార్మ్ హౌస్ అన్నది ఎప్పుడు ఈ అగ్రికల్చర్ ఈ ఫార్మ్ హౌస్ బిల్డింగ్ ఉంటది కదా! ఈ అగ్రికల్చర్ ల్యాండ్‌కి చాలా దగ్గరగా ఉండాలది. ఇమ్మీడియేట్ విసినిటీ అనే టర్మ్ యూజ్ చేస్తారు. సో, ఇమ్మీడియేట్ విసినిటీలో ఉండాలి. ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో అది. ఈ ఫార్మ్ హౌస్ అన్నది ఈథర్ రెసిడెన్షియల్ పర్పస్ కోసమైనా యూజ్ అయ్యి ఉండాలి. లేదు అంటే గనక ఈ స్టోర్ హౌస్‌లో యూజ్ చేసి ఉండాలి. ఈ 2 పాయింట్స్ ఓకే అయితేనే అది ఇన్‌కమ్ ఫ్రమ్ ఫార్మ్ హౌస్ అన్నది అగ్రికల్చర్ ఇన్‌కమ్‌లో కన్సిడర్ అవుతది. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇది ల్యాండ్ రికార్డ్స్‌లో రూరల్ ల్యాండ్ కింద రికార్డ్ అయ్యి ఉండాలి. ఇదొక థర్డ్ పాయింట్. ఈ పాయింట్స్ సాటిస్ఫై అయితేనే అది ఇన్‌కమ్ ఫ్రమ్ ఫార్మ్ హౌస్‌లోకి వస్తది. నెక్స్ట్ పాయింట్ వచ్చి అగ్రికల్చర్ ల్యాండ్‌ని రెంటల్ తీసుకొని ఫార్మింగ్ చేసుకుంటారు కదా! సో, ఆ దాని మీద వచ్చిన రెంటల్ ఇన్‌కమ్ కూడా మనకి అగ్రికల్చర్ ఇన్‌కమ్ అవుతుంది. ఇన్ కేస్ మనం ఎవరికైతే రెంట్‌కి ఇచ్చామో వాళ్ళు కూడా ల్యాండ్‌ని ఫర్దర్‌గా రెంటల్‌కి ఇచ్చి సో, ఆ ఇన్‌కమ్ కూడా మనకు అగ్రికల్చర్ ఇన్‌కమ్ అవుతుంది. ఇదో పాయింట్. అండ్ నెక్స్ట్ పాయింట్ మనం డిస్కస్ చేసుకోవాల్సిందొచ్చి ఇన్‌కమ్ ఫ్రమ్ నర్సరీ అన్నమాట. మనకిక్కడ సిటీస్‌లో నర్సరీస్ అవి ఉంటాయి కదా! యాక్చువల్‌గా ఈ నర్సరీస్ రిలేటెడ్ ఎర్లియర్‌గా ఒక కేస్ వచ్చింది. అదేంటంటే నర్సరీ నర్సరీలో గ్రో చేసే ప్లాంట్స్ అవన్నీ అగ్రికల్చర్ ఇన్‌కమ్‌లోకి రాదు అన్నట్టుగా ఎర్లియర్‌గా కొన్ని కేసెస్‌లో ఉంది. ఎందుకంటే ఆ కేసెస్‌లో అగ్రికల్చర్ అన్న డెఫినిషన్‌కి అగ్రికల్చర్ ఇన్‌కమ్‌లోకి రావాలంటే సర్టెన్ కండిషన్స్ ఇచ్చారు. లైక్ బేసిక్ కోఆపరేషన్ పెర్ఫార్మ్ అయ్యి ఉండాలి. ఈ బేసిక్ కోఆపరేషన్స్‌లోకొచ్చి టిల్లింగ్ ఆఫ్ ల్యాండ్, సోయింగ్ ఆఫ్ సీడ్స్ అండ్ ప్లాంటేషన్ అన్నమాట. సో, ఈ 3 బేసిక్ యాక్టివిటీస్ లైక్ అలా భూమిని దున్నడం, విత్తనాలు వేయడం అండ్ మొక్కలవి నాటుతారు కదా! ఈ 3 జరిగితేనే అది అగ్రికల్చర్ ఇన్‌కమ్‌లోకి వస్తదని చెప్పి ఎర్లియర్‌గా ఒక కేసులలో ఉంది. సో, ఈ కేసులన్నీ రివోక్ చేస్తూ ప్రెజెంట్ వచ్చిన ఒక స్పెషల్ పాయింట్ ఏంటంటే, సో, ఇన్‌కమ్ ఫ్రమ్ నర్సరీస్ అన్న దానికి ఈ బేసిక్ యాక్టివిటీస్ ఏమి చెయ్యకపోయినా కూడా ఇన్‌కమ్ ఫ్రమ్ నర్సరీ అన్నది అగ్రికల్చర్ ఇన్‌కమ్‌లోకి వస్తదన్నది ఇప్పుడు పాయింట్ చెప్పారన్నమాట. సో, నెక్స్ట్ టాపిక్ వచ్చి అగ్రికల్చర్ రెగ్యులేటింగ్ బాడీస్‌కొచ్చే ఇన్‌కమ్ మొత్తం అనేది కంప్లీట్‌లీ ఎగ్జామ్ట్. అది ఏ బోర్డ్ అయినా, ఏ క్రాప్ రిలేటెడ్ రెగ్యులేటరీ బాడీ అయినా అయ్యుండొచ్చు. స్పైసెస్ ఆర్ మీకు టీ, కాఫీ ఇలాంటివి ఏ బోర్డ్ రిలేటెడ్ ఆ బోర్డ్స్ ఏ ఇన్‌కమ్ ఎర్న్ చేస్తున్నా అది కంప్లీట్‌లీ ఎగ్జామ్ట్ ఇన్‌కమ్ అది. నెక్స్ట్ పాయింట్ వచ్చి సబ్సిడీస్ అన్నమాట. అగ్రికల్చర్ సబ్సిడీస్ గురించి మాట్లాడాలంటే డిఫరెంట్ సబ్సిడీస్ ఇస్తాయి. సో, ఇక్కడ టీ బోర్డ్ ఇచ్చే సబ్సిడీ ఏంటంటే ఎనీ పర్సన్ హూ ఈస్ ఎంగేజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ టీ ఆర్ సారీ కల్టివేషన్ ఆఫ్ టీ. ఎనీ పర్సన్ హూ ఈస్ ఎంగేజ్డ్ ఇన్ కల్టివేషన్ ఆఫ్ టీ కెన్ క్లెయిమ్ దిస్ సబ్సిడీ అన్నమాట. సో, ఈ సబ్సిడీ క్లెయిమ్ చేయడానికి 2 బేసిక్ కండిషన్స్ ఏంటంటే, ఈ సబ్సిడీ అనేది టీ బోర్డ్ దగ్గర నుంచి వచ్చి ఉండాలి. అండ్ ఈ సబ్సిడీ కల్టివేషన్ ఆఫ్ టీ పర్పస్ కోసం యుటిలైజ్ అయ్యి ఉండాలి. అండ్ ఈ టీ బోర్డ్ ఏదైతే అమౌంట్ ఇచ్చిందో అది దాని రిలేటెడ్ సర్టిఫికేషన్ ఉండాలి. లైక్ దట్ సర్టిఫికేషన్ దట్ దిస్ అమౌంట్ ఈస్ రిసీవ్డ్ ఫ్రమ్ టీ బోర్డ్ అని. సేమ్ అదర్ సబ్సిడీస్ కూడా సేమ్ పాయింట్ అప్లై అవుతుంది. జస్ట్ బోర్డ్స్ చేంజ్ అవుతాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ రబ్బర్ అండ్ కార్డమమ్ వీటికి కూడా సేమ్ ఇదే టైప్ సబ్సిడీస్ ఉన్నాయి. కండిషన్స్ కూడా సేమ్. ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఈ గ్రోయింగ్ ఆఫ్ రబ్బర్ ఆర్ టీకి గ్రోయింగ్ ఆఫ్ రబ్బర్, కాఫీ, కార్డమమ్ ఇలా ఏ పర్పస్ కోసం ఇస్తే ఆ పర్పస్ యుటిలైజ్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చి ఆ రెలెవెంట్ బోర్డ్స్ దగ్గర నుంచి వీళ్ళకి సర్టిఫికేషన్ ఉండాలి. లైక్ ఈ సబ్సిడీ అమౌంట్ ఈ పర్టిక్యులర్ బోర్డ్ నుంచి మాకు రిసీవ్ అయింది అని.
అప్పుడే అది ఎగ్జామ్ట్ ఇన్‌కమ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చి అగ్రికల్చర్ కమిటీకి అగ్రికల్చర్ ప్రొడ్యూస్ రిలేటెడ్ కమిటీ ఉంది. ఆ కమిటీకి వచ్చిన బోర్డ్ అంతా అమౌంట్ అంతా ఎగ్జామ్ట్. నెక్స్ట్ పాయింట్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ కమిటీ అని ఒక కమిటీ ఉంది. సో, ఆ కమిటీకి వచ్చిన టోటల్ ఇన్‌కమ్ అన్నది ఎగ్జామ్ట్. ఇది బేసిక్‌గా అగ్రికల్చర్ రిలేటెడ్ ఎగ్జామ్షన్స్. నెక్స్ట్ వచ్చి గవర్నమెంట్ బాడీస్ రిలేటెడ్ ఎగ్జామ్షన్స్ చూద్దాం. ఈ గవర్నమెంట్ బాడీస్ రిలేటెడ్ ఎగ్జామ్షన్స్ ఏంటంటే నథింగ్ బట్ ఆల్ రెగ్యులేటరీ బాడీస్‌కొచ్చే ఇన్‌కమ్ అంతా కంప్లీట్‌లీ ఎగ్జామ్ట్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న ఎగ్జామ్షన్స్ అన్నీ ఒక చోట గ్రూప్ చేసి పెట్టాను. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ బోర్డ్స్ అంటే నథింగ్ బట్ ఐఆర్‌డీఏ, ఫండ్స్ ఎస్టాబ్లిష్డ్ బై ఎల్ఐసి అండ్ ఇన్‌కమ్ ఆఫ్ లోకల్ అథారిటీస్ లైక్ పంచాయత్, మున్సిపాలిటీ. సో, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ లోకల్ కంటోన్మెంట్ బోర్డ్ వీళ్ళకొచ్చే ఇన్‌కమ్స్. నెక్స్ట్ ఇది గవర్నమెంట్ రెగ్యులేట్ చేసే ఫండ్స్ ఉంటాయి కదా! లైక్ ఈఎస్ఐ, పీఎఫ్, గ్రాట్యుటీ, ఎన్‌పీఎస్ ఫండ్. సో, ఈ ఫండ్స్‌కొచ్చే ఇన్‌కమ్ ఏదైతే ఉందో అదంతా కంప్లీట్‌లీ ఎగ్జామ్ట్. ఒకవేళ ఈ ఫండ్స్ షేర్స్ అండ్ సెక్యూరిటీస్‌లో ఇన్వాల్వ్ అయ్యి ఆ ట్రాన్సాక్షన్స్ చేసి అందులో నుంచి ఇన్‌కమ్ వచ్చినా కూడా వీళ్ళకి అది కంప్లీట్‌లీ ఎగ్జామ్ట్ అది. ఈ బాడీస్‌కి. అండ్ ఇందులో ఈ సెక్షన్ 1048 సీరీస్‌లో 3 బేసిక్ పాయింట్స్ డిస్కస్ చేద్దాం అనుకున్నాం కదా! అందులో ఫస్ట్ పాయింట్ వచ్చి ఇట్స్ రిలేటెడ్ టు ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్ అంట. నథింగ్ బట్ ఈ పాయింట్ సింపుల్‌గా చెప్పాలంటే ఎనీ ఇన్‌కమ్ రిసీవ్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ రీప్లెనిష్‌మెంట్ ఆఫ్ క్రూడ్ ఆయిల్. సో, ఆ పర్పస్ కోసం వాళ్ళకి ఏదైనా అమౌంట్ వచ్చుంటే, ఆ అమౌంట్‌కి మాత్రమే ఈ ఎగ్జంప్షన్ అన్నది ఈ అవైలబిలిటీ ఉంటది. ఆ ఇన్‌కమ్ అన్నది మాత్రమే ఎగ్జామ్ట్. రిమైనింగ్ ఆల్ అదర్ ఇన్‌కమ్స్ ఆఫ్ ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అన్నది కంప్లీట్‌లీ టాక్సబుల్. ఓన్లీ ఈ రిప్లెనిష్‌మెంట్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ పర్పస్ కోసం యూజ్ చేసిన ఇన్‌కమే ఎగ్జామ్ట్ ఉంటది. దీనికున్న ఒక ఎక్సెప్షన్ ఏంటంటే, ఈ రీప్లెనిష్‌మెంట్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ అన్నది ఒక్కసారి ఆ స్టోరేజ్ హౌస్ నుంచి క్రూడ్ ఆయిల్ రిమూవ్ చేశాక వితిన్ 3 ఇయర్స్‌లో అది రీప్లెనిష్‌మెంట్ అయిపోవాలి. అలా అయితేనే ఎగ్జామ్షన్ అన్నది ఆ ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్‌కి వెళ్తుంది. ఇది ఫస్ట్ పాయింట్. అండ్ నెక్స్ట్ 2 పాయింట్స్ రిలేటెడ్ టు ఫైనాన్సింగ్ అన్నమాట. ఈ ఫైనాన్సింగ్ అంటే ఫస్ట్ పాయింట్ వచ్చి ఎనీ ఇన్‌స్టిట్యూషన్ నోటిఫైడ్ బై ఆర్‌బీఐ ఫర్ పర్పస్ ఆఫ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ అన్నమాట. ఈ కేస్‌లో వచ్చి దీనికొచ్చిన ఇన్‌కమ్ అంతా ఎగ్జామ్ట్ అవుతుంది. అప్ టు 10 అసెస్మెంట్ ఇయర్స్ అన్నమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చి ఎనీ కార్పొరేషన్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఆర్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ఎనీ సర్టెన్ కమ్యూనిటీ మెంబర్స్ అన్నమాట. ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ సర్టెన్ కమ్యూనిటీ మెంబర్స్. ఈ సర్టెన్ కమ్యూనిటీస్‌లో ఏమేమి లిస్ట్ అయినాయి అంటే ఎగ్జామ్స్‌లోకి ఏమేమి వచ్చినాయి అంటే ఫస్ట్ వచ్చి మైనారిటీ కమ్యూనిటీస్, నెక్స్ట్ పాయింట్ వచ్చి షెడ్యూల్డ్ ట్రైబ్ అండ్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ రిలేటెడ్, నెక్స్ట్ వచ్చి అప్‌లిఫ్ట్‌మెంట్ ఆఫ్ సర్వీస్ మెన్. సో, ఈ 3 కేటగరీస్ అంటే ఈ 3 పర్పసెస్ కోసం ఏదైనా ఒక పర్టిక్యులర్ ఎంటిటీ ఎస్టాబ్లిష్ అయ్యి ఈ పర్పసెస్ కోసం వర్క్ చేస్తే వాటికొచ్చే రిలేటెడ్ ఇన్‌కమ్ అంతా ఎగ్జామ్ట్. సో, ఈ 3 పాయింట్స్ ఇవి. నెక్స్ట్ రిమైనింగ్ పాయింట్స్ వచ్చి చూస్తే ఏదైనా డిజాస్టర్ అయిన టైమ్‌లో గవర్నమెంట్ ఏదైనా కాంపెన్సేషన్ ఇస్తే అది కంప్లీట్‌లీ ఎగ్జామ్ట్. అండ్ సెపరేట్‌గా ఇంకో పాయింట్ ఏంటంటే పేమెంట్ మేడ్ టు భూపాల్ గ్యాస్ విక్టిమ్స్ అన్నది కంప్లీట్‌లీ ఎగ్జామ్ట్.
ఒకవేళ డిజాస్టర్ జరిగినప్పుడు అది పర్టిక్యులర్ పర్సన్ చనిపోతే ఆ లీగల్ హెయిర్‌కి ఇచ్చినా కూడా అది కంప్లీట్‌లీ ఎగ్జామ్ట్. సో, ఇది డిజాస్టర్ కంపెన్సేషన్ రిలేటెడ్. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ స్కాలర్‌షిప్స్ ఏదైనా పర్టిక్యులర్ పర్సన్‌కి ఎడ్యుకేషన్ స్కాలర్‌షిప్ అమౌంట్ వస్తే గనక అది కంప్లీట్‌లీ ఎగ్జామ్ట్. నెక్స్ట్ వచ్చి పెన్షన్ ఇన్‌కమ్ అన్నమాట. పెన్షన్ ఇన్‌కమ్ రిసీవ్డ్ బై గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్ కంప్లీట్‌లీ ఎగ్జామ్ట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎనీ పీపుల్ హూ హావ్ రిసీవ్డ్ ది ఫాలోయింగ్ అవార్డ్స్ అన్నమాట. లైక్ మహావీర్ చక్ర, పరమవీర్ చక్ర ఆర్ ఎనీ అదర్ గ్యాలంటరీ అవార్డ్ నోటిఫైడ్ బై ద గవర్నమెంట్. సో, వీళ్ళకి ఏదైనా పెన్షన్ వస్తే అది కంప్లీట్‌లీ ఎగ్జామ్ట్. ఆర్ ఒకవేళ ఇన్ కేస్ వీరు లేరు, వాళ్ళ నెక్స్ట్ పాయింట్ ఫ్యామిలీకి, పబ్లిక్ వాళ్ళ రిలేటెడ్ లీగల్ హెయిర్‌కి ఎగ్జామ్షన్స్ అనమాట. ఈ అమౌంట్ వెళ్ళుంటే చాలా అది కూడా చిన్నది, కంప్లీట్‌లీ ఈజీగా ఎగ్జామ్ట్. గుర్తుపెట్టుకోవచ్చు. ఈ పాయింట్స్ ఒకసారి ఓపెన్ చేస్తాను. పబ్లిక్ వెల్ఫేర్ అనే అయిపోయింది. నెక్స్ట్ పాయింట్స్ అదర్ ఎగ్జామ్షన్స్ చూద్దాం ఒకసారి. సో, అదర్ ఎగ్జామ్స్ ఓపెన్ చేస్తా. లెట్ మీ ఐ హోప్ నా స్క్రీన్ మీకు విజిబుల్గా ఉందనుకుంటున్నా. ఇందులో ఫస్ట్ 2 పాయింట్స్ హైలైట్ చేసి పెట్టా కదా, అది పర్టికులర్ లొకేషన్ బేస్డ్ ఎగ్జామ్స్ అనమాట. పర్టికులర్ ఏరియా ఆర్ పర్టికులర్ లొకేషన్స్ రిలేటెడ్ అనమాట. ఆ పర్టికులర్ ఏరియాలో ఆర్ పర్టికులర్ లొకేషన్లో ఉన్న ఫ్యామిలీ పీపుల్కి మెంబర్ ఆఫ్ హెచ్‌ఏఎఫ్. ఆ పర్టికులర్ స్టేట్లో నుంచి ఈ వచ్చిన ఈ ఎంటైర్ ఫ్యామిలీ ఇన్కమ్ అన్నది మెంబర్‌కి ఎగ్జామ్ట్ హెచ్‌ఏఎఫ్ నుంచి ఏ అవుతుంది. ఇన్కమ్ అయితే వస్తదో ఆ ఇన్కమ్ దాంతో ఎంటైర్‌లీ పాటు ఈ డివిడెంట్ పర్సన్‌కి అండ్ అయితే ఎగ్జామ్ట్. ఇంట్రెస్ట్ ఆన్ ఎందుకంటే హెచ్‌ఏఎఫ్ సెక్యూరిటీస్ ఆల్రెడీ ఇన్కమ్ కూడా టాక్స్ పే చేసి ఉంటది కంప్లీట్లీ దాని మీద. అండ్ ఈ నెక్స్ట్ స్టేట్స్ పాయింట్ ఏంటంటే ఏంటంటే కామన్ యాన్సెస్ట్రియల్ ప్రాపర్టీ నుంచి వచ్చిన ఏ ఇన్కమ్ సిక్కిం, నుంచి వచ్చినా అది త్రిపుర, కంప్లీట్‌లీ ఎగ్జామ్ట్. అరుణాచల్ ప్రదేశ్, నెక్స్ట్ లడాక్, పాయింట్ ఈ స్టేట్స్ అనమాట. ఇన్కమ్ ఫ్రమ్ పార్ట్నర్‌షిప్ ఫర్మ్. ఆ పార్ట్నర్‌షిప్ స్టేట్స్లో ఫర్మ్ ఉన్న నుంచి మనకి ఏదైనా పీపుల్కి ఇన్కమ్ వస్తే అది డివిడెంట్ కంప్లీట్‌లీ ఇన్కమ్ అండ్ ఎగ్జామ్ట్. ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది ఒకవేళ కంప్లీట్లీ పార్ట్నర్‌షిప్ ఎగ్జామ్ట్. ఫర్మ్‌కి వచ్చిన ఇన్కమ్ పార్ట్నర్‌షిప్ అండ్ ఆ ఫర్మ్‌కి పర్టికులర్ ఏరియా, ఆ టాక్స్ పర్టికులర్ స్టేట్ అవ్వలేదు. నుంచి వచ్చిన లైక్ ఎంటైర్ ఇన్కమ్ కూడా పార్ట్నర్‌షిప్ వచ్చిన ఎగ్జామ్ట్. ఫర్మ్‌కి వచ్చిన ఎంటైర్ ఇన్కమ్ అనేది ఎగ్జామ్ట్ ఇన్కమ్ కేటగరీలోకి వెళ్ళింది. ఫర్ సర్టెన్ థౌసండ్ వల్ల. ఆ కేస్‌లో కూడా మనకి ఏ టాక్స్ పడదు. ఈ పాయింట్ స్పెషల్‌గా చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఒక పర్టిక్యులర్ కేస్‌లలో ఇచ్చాడది. దాన్ని సమ్మరీ బ్రీఫింగ్ అన్నమాట ఆ పాయింట్. సో, ఈవెన్ దో పార్ట్నర్‌షిప్ ఫర్మ్ హ్యాండ్స్‌లో టాక్స్ అవ్వకపోయినా కూడా మనం ఏ టాక్స్ పే చేయాల్సిన అవసరం లేదక్కడ. ఇన్కమ్ ఫ్రమ్ పార్ట్నర్‌షిప్ ఫర్మ్‌లో. నెక్స్ట్ పాయింట్ వచ్చి పేమెంట్ మేడ్ టు ఎమ్మెల్యేస్, ఎంపీస్ అన్నమాట. ఒకవేళ ఎంపీ, ఎమ్మెల్యేస్‌కి ఏదైనా డైలీ అలవెన్స్ ఆర్ మెంబర్స్ అలవెన్స్ ఇలాంటివి ఏదైనా ప్రొవైడెడ్ ఆ పర్టిక్యులర్ యాక్ట్ అంటే గవర్నమెంట్ యాక్ట్ రిలేటెడ్‌గా వచ్చుంటే అది కంప్లీట్‌లీ ఎగ్జామ్ట్. ఆ డైలీ అలవెన్స్ అన్నది, మెంబర్స్ అలవెన్స్ అన్నది. నెక్స్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చే అవార్డ్స్. గవర్నమెంట్ ఏదైనా అవార్డ్స్ ఇస్తే లైక్ ఇన్ లిటరసీలోని ఆర్ సైంటిఫిక్, ఆర్టిస్టిక్ వర్క్స్ ఇలాంటి దేనికిచ్చినా కూడా పర్టిక్యులర్ గవర్నమెంట్ అదే అనౌన్స్ చేసుంటే లైక్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్డ్ బాడీ ఆ అవార్డ్‌ని గనక నోటిఫై చేసి ఉంటే గనక ఆ అవార్డ్ అమౌంట్ ఆ అవార్డ్‌కి ఏమైనా ప్రైజ్ మనీ వస్తే ఈథర్ క్యాష్ గాని లేదంటే ఏ ఫార్మ్‌లో అయినా రావచ్చు. అది కంప్లీట్‌లీ ఎగ్జామ్ట్. గవర్నమెంట్ ఇచ్చే అవార్డ్స్. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇంటర్నేషనల్ స్పోర్టింగ్ ఈవెంట్. సో, ఈ ఈవెంట్‌లో ఏదైనా ఇన్కమ్ వచ్చుంటే గనక పర్టిక్యులర్ పర్సన్‌కి ఆ ఇన్కమ్ అన్నది కంప్లీట్‌లీ ఎగ్జామ్ట్. అలాంగ్ విత్ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటంటే ఆ స్పోర్టింగ్ ఈవెంట్ అన్నది 2 కంట్రీస్ దాన్ని రికగ్నైజ్ చేసుండాలి. ఆ 2 కంట్రీస్ ఫ్రీ ట్రేడ్‌లో ఉండుండాలి. సో, ఇది ఒక పాయింట్ అన్నమాట. ఇంటర్నేషనల్ స్పోర్టింగ్ ఈవెంట్. ఈ ఇంటర్నేషనల్ స్పోర్టింగ్ ఈవెంట్‌లో లైక్ చెస్ కాంపిటీషన్స్ అయి జరుగుతాయి కదా! సో, ఇలాంటి ఈవెంట్ ఏదైనా జరిగినప్పుడు అందులో నుంచి ఏమైనా ప్రైజ్ మనీ వస్తే, ఆ ప్రైజ్ మనీ అన్నది కంప్లీట్‌లీ ఎగ్జామ్ట్. ప్రొవైడెడ్ ఈ ఈ ఈవెంట్ కండక్ట్ చేసే ఇంటర్నేషనల్ బాడీ ఏదైతే ఉందో ఆ బాడీ ఆ ఈవెంట్‌ని అప్రూవ్ చేసుండాలి. నెక్స్ట్ పాయింట్ ఆ ఈవెంట్‌లో మోర్ థాన్ 2 కంట్రీస్ పార్టిసిపేట్ చేసుండాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చి అది ఇండియన్ గవర్నమెంట్ అన్నది అఫీషియల్ గెజెట్‌లో నోటిఫై చేసుండాలి. ఈ 3 పాయింట్స్ ఓకే అయితే ఇంటర్నేషనల్ స్పోర్టింగ్ ఈవెంట్‌లో వచ్చిన ఏ ప్రైజ్ మనీ అయినా ఎగ్జామ్ట్ అవుతది. నెక్స్ట్ టాపిక్ వచ్చి కొంచెం డిఫరెంట్ టాపిక్ అన్నమాట ఇది. ఒకవేళ ఎవరికైనా ప్యాలెస్‌లు అలాంటివి ఉంటే గనక ప్యాలెస్‌లు అలాంటి రాజభవనాలు. ఎవరికైనా రాజభవనాలుంటే, ఆ రాజభవనాల మీద
ఇంక ఏ టాక్స్ కట్టక్కర్లేదు అన్న పాయింట్ ఎగ్జామ్స్ అనమాట ఇక్కడ. దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. సో, ఈ ప్యాలెస్ అన్నది నీకు యాన్సెస్ట్రియల్ ప్రాపర్టీ అయ్యుండాలి ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ అది నువ్వు దాని రెసిడెన్స్ పర్పస్ కోసమే యూజ్ చేసుండాలి. అంటే నువ్వు ఉండడానికే యూజ్ చేయాలి. కాకపోతే దీనికి చిన్న ఎక్సెప్షన్ ఏంటంటే, పార్ట్ ఆఫ్ ది ప్యాలెస్‌లో నువ్వుండి కొంచెం ప్యాలెస్‌ని అద్దెకిచ్చినా కూడా అది టాక్సబుల్ అవ్వదు. సో, జనరల్‌గా చెప్పాలంటే ప్యాలెస్‌లు ఒకవేళ నీకు యాన్సెస్ట్రియల్ పవర్ నుంచి తరతరాల నుంచి రాజభవనాలయ్యి వచ్చినియంటే గనక నీకది ఎగ్జెంప్ట్ అనమాట. దాని మీద ఏ టాక్సు పడదు. ప్రొవైడెడ్ నువ్వు అది పూర్తిగా రెంట్‌కిచ్చేసి ఉండకపోవచ్చు. నెక్స్ట్ టాపిక్ నాకు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఒకవేళ ఎవరికైనా గనక ప్యాలెస్‌లు, రాజభవనాల నుండి బాగా రిచ్ అనుకోండి. అది వాళ్ళకి మాత్రం ఉపయోగపడుతదిది. ఏంటంటే ఒకవేళ మీకు రాజభవనాల ప్యాలెస్ లాంటివేమన్నా ఉండుంటే వాటి మీద మీరు ఏ టాక్స్ కట్టక్కర్లేదు. ప్రొవైడెడ్ అది మీకు తరతరాల నుంచి వచ్చుండాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే అది మీరు రెసిడెన్షియల్ పర్పస్ కోసం యూజ్ చేస్తూ ఉండాలి. ఇది నెక్స్ట్ పాయింట్. ఈ రెసిడెన్షియల్ పర్పస్ అన్న కేస్‌లో చిన్న ఎక్సెప్షన్ ఉంది. అదేంటంటే పార్ట్ ఆఫ్ ద ప్యాలెస్‌లో నువ్వుండి రిమైనింగ్ పార్ట్‌ని రెంటల్‌కిచ్చినా కూడా దాని మీద మనకు టాక్స్ అనేది పడదు. సో, ఇది ఎవరికైనా ప్యాలెస్‌లు ఉంటే వాళ్ళకి మాత్రం ఉపయోగపడుతది. అది కూడా తరతరాలుగా వచ్చుండాలి. కొన్న ప్యాలెస్‌లకి రాదు. తరతరాలుగా వచ్చిన ప్యాలెస్. సో, మాక్సిమం అన్ని పాయింట్స్ కవర్ చేశానని అనుకుంటున్నా. సో, ఆ బోలెడు ఎగ్జాంపుల్స్ చాలా ఎగ్జాంపుల్స్ కింద ఉంటాయి. కానీ యాక్చువల్‌గా లిస్ట్ అనేది వెరీ లిమిటెడ్. సో, ఈ ఈ ఎగ్జాంపుల్స్ కూడా ఎందుకు డిస్కస్ చేశానంటే జనరల్లీ మనం ఈ చాప్టర్‌ని ఇగ్నోర్ చేస్తాం. ఎగ్జామ్‌లో రిపీటెడ్ పాయింట్స్ ఇవ్వరు అది ఇది అని. సో, బేసిక్‌గా చెప్పాలంటే ఈ 4 కేటగరీస్ అన్ని ఎగ్జామ్స్‌లో కవర్ అయినాయి. ఇందులో మనం మిస్ చేసిన ఒకే ఒక కేటగరీ చారిటబుల్ ట్రస్ట్ అన్న చాప్టర్‌తో పాటు చెప్తాను కొన్ని ఎగ్జాంపుల్స్. అవి ఆ చాప్టర్‌లో ఆల్రెడీ కవర్ అయిపోతాయి. సో, నేను అందుకని పర్టిక్యులర్‌గా ఇక్కడ రిఫర్ చేయట్ల. ఈ ఎగ్జాంపుల్స్ మనకేంటంటే ఎగ్జామ్ ముందు కన్‌ఫ్యూజ్ అవుతాం. ఇన్ని ఎగ్జాంపుల్స్ ఎందుకు మిస్ అవుతాం. సో, మన ఐసీఏ బోర్డోడు కూడా ఐసీఏ బోర్డ్ గురించి తెలిసిందేగా. ఓకే. ఐసీఏ బోర్డోడ్ గురించి అంటే ఒకటి గుర్తొచ్చింది. ఇంకో ఎగ్జాంపుల్ ఉంది. మర్చిపోయా అదొకటి చెప్పాలి. ఇన్‌కమ్ ఆఫ్ ఎ ప్రొఫెషనల్ బాడీ అన్నమాట. లైక్ మన ఐసీఏ. ఒకవేళ ఏదైనా ప్రొఫెషనల్ బాడీ పర్టిక్యులర్ పర్పస్ కోసం గనక ఎస్టాబ్లిష్ అయ్యి ఉంటే దానికొచ్చిన ఇన్‌కమ్ అంతా ఎగ్జెంప్ట్ అవుతది. ఎక్సెప్ట్ హౌస్ ప్రాపర్టీ ఇన్‌కమ్ అండ్ ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్స్ చేసి ఆ ఇన్వెస్ట్‌మెంట్ నుంచి వచ్చే ఇన్‌కమ్ లైక్ డివిడెండ్ ఆర్ ఇంట్రెస్ట్ అన్నమాట. ఇలాంటివి ఏదైనా ఉంటే గనక అది ఎగ్జెంప్ట్. అయి టాక్సబుల్ అవుతాయి. అది కాకుండా రిమైనింగ్ ఏదన్నా అంటే ఓ పర్టిక్యులర్ పర్పస్ కోసం ఎస్టాబ్లిష్ అయ్యి పర్పస్ కోసం ఆబ్జెక్టివ్స్ ఫుల్‌ఫిల్ చేసినప్పుడు ఏదైనా ఇన్‌కమ్ వస్తే అది కంప్లీట్‌లీ ఎగ్జామ్ట్. అది కాకుండా హౌస్ ప్రాపర్టీ ఇన్‌కమ్ నుంచి గాని ఆహ్, ఇన్వెస్ట్‌మెంట్ చేసిన ఇన్‌కమ్ గాని ఏమన్నా వస్తే అది టాక్సబుల్ అవుతుంది. ప్రొఫెషనల్ బాడీస్‌కి. లైక్ ఐసీఐ ఆర్ ఎనీ గవర్నింగ్ ప్రొఫెషనల్ బాడీస్. ప్రొఫెషనల్ బాడీస్ అన్నమాట. లైక్ ఇంజినీరింగ్ గవర్నెన్స్ అయ్యుండొచ్చు, మెడికల్‌ది అయ్యుండొచ్చు, ఏదైనా అయ్యుండొచ్చు. సో, ఇవి టోటల్ ఎగ్జామ్షన్స్. ఈ టోటల్ ఎగ్జామ్షన్స్‌లో టోటల్ లిస్ట్ చూస్తే మీరు సింపుల్‌గా అంటే ఒక్కసారి లైట్‌గా బ్రీఫ్ ఇచ్చి రేపు క్లోజ్ చేసుకుందాం. 4 కేటగరీస్ గురించి మాట్లాడుకున్నాం. ఫస్ట్ కేటగరీ అగ్రికల్చర్ ఇన్‌కమ్స్. ఈ అగ్రికల్చర్ ఇన్‌కమ్స్ రిలేటెడ్ ఎగ్జాంపుల్స్‌లో డిఫరెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ అగ్రికల్చర్ ఇన్‌కమ్ బేసిక్ పాయింట్స్ అందరికీ తెలిసిందే. ఇందులో ఇంకో చిన్న స్పెషల్ పాయింట్ వచ్చి ఫార్మ్ ల్యాండ్ ఇన్‌కమ్ గురించి చూసాం. నర్సరీ ఎవరైనా నర్సరీస్ నడుపుతూ ఉంటే ఆ నర్సరీస్‌లో వచ్చే ఇన్‌కమ్ కూడా అగ్రికల్చర్ ఇన్‌కమ్ కింద అవుతుంది. 2 పాయింట్స్ అందులో స్పెషల్ పాయింట్స్. ఇది కాకుండా ఈ అగ్రికల్చర్ రిలేటెడ్ రెగ్యులేటరీ బాడీస్‌కొచ్చే ఇన్‌కమ్ అన్నది కంప్లీట్‌లీ ఎగ్జెంప్ట్. ఈ అగ్రికల్చర్ బాడీస్ నుంచి ఎవరికైనా సబ్సిడీస్ వచ్చుంటే ఆ సబ్సిడీస్‌ని ఏ పర్పస్‌కొస్తే ఆ పర్పస్‌కి వాడుంటే అది కూడా ఎగ్జెంప్ట్. సో, అగ్రికల్చర్ క్లోజ్. నెక్స్ట్ వచ్చి గవర్నమెంట్ బాడీస్. గవర్నమెంట్ బాడీస్ అంటే నథింగ్ బట్ ఉన్న రెగ్యులేటరీ బాడీస్ అన్నీ. వాటికి ఆ రెగ్యులేటరీ బాడీస్‌కొచ్చే ఇన్‌కమ్ అన్నది కంప్లీట్‌లీ ఎగ్జెంప్ట్. ఈ రెగ్యులేటరీ బాడీస్‌లో ఐఆర్‌డీఏ, ఎల్ఐసీ ఎస్టాబ్లిష్ చేసిన ఫండ్, పెన్షన్ ఫండ్, గ్రాట్యుటీ ఫండ్స్ అలా డిఫరెంట్ ఫండ్స్ అండ్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ బోర్డ్, బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇలా డిఫరెంట్ బోర్డ్స్‌కొచ్చిన ఇన్‌కమ్ అంతా ఎగ్జామ్ట్. అండ్ ఇందులో ఒక స్పెషల్ పాయింట్ ఏంటంటే
అది స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ గురించి చూసాం కదా! అందులో ఏంటంటే ఓన్లీ ఫర్ రిప్లెనిష్‌మెంట్ ఆఫ్ క్రూడ్ ఆయిల్‌కి మాత్రమే ఆ ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్‌కి ఎగ్జామ్షన్ వస్తది. దానికి కూడా ఒక కండిషన్ ఉంది. ప్రొవైడెడ్ అది ఒకవేళ క్రూడ్ ఆయిల్ ఉన్న స్టోరేజ్‌లో ఉన్న క్రూడ్ ఆయిల్ అంతా అయిపోతే, ఆ ప్లేస్‌లో వితిన్ 3 ఇయర్స్‌లో రిప్లెనిష్‌మెంట్ అయిపోవాలి. అప్పుడే ఎగ్జామ్షన్ వస్తది. లేదంటే లేదు. నెక్స్ట్ పాయింట్ వచ్చి ఇది టైమ్ లిమిటెడ్ ఎగ్జామ్షన్స్. ఏంటంటే ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కోసం ఏదైనా ఇన్‌స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ అయ్యి ఉంటే, ఆ ఇన్‌స్టిట్యూషన్‌కి 10 కాన్సెక్యూటివ్ ఇయర్స్ ఎగ్జామ్షన్ వస్తది. ఫ్రమ్ ద డేట్ ఆఫ్ సెటప్ అన్నమాట. నెక్స్ట్ అలాగే కొన్ని ఫైనాన్సింగ్ ఇన్‌స్టిట్యూషన్స్ నోటిఫైడ్ బై ఆర్‌బీఐ 5 కాన్సెక్యూటివ్ ఇయర్స్ వస్తది. ఇది గవర్నమెంట్ బాడీ ఎగ్జామ్షన్స్. నెక్స్ట్ వచ్చి పబ్లిక్ వెల్ఫేర్. పబ్లిక్ వెల్ఫేర్‌లో నథింగ్ బట్ ఏదైనా ఒక ఫస్ట్ పర్టిక్యులర్ స్టేట్ వైస్ వచ్చే ఎగ్జామ్షన్. చెప్పాం కదా! మణిపూర్, త్రిపుర, లడాక్. ఇంకొకటొచ్చి సిక్కిం. ఇలా కొన్ని స్టేట్స్‌లో ఉన్న పీపుల్‌కి వచ్చిన ఇన్‌కమ్ ఆ స్టేట్ నుంచి ఆ పర్టిక్యులర్ స్టేట్ నుంచి ఏ ఇన్‌కమ్ వస్తే ఆ ఇన్‌కమ్ అంతా కంప్లీట్‌లీ ఎగ్జెంప్ట్. అలా కాకుండా ఒకవేళ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ ఆర్ డివిడెండ్ వచ్చినా కూడా ఎగ్జెంప్ట్. ఇది ఆ పర్టిక్యులర్ పీపుల్. నెక్స్ట్ వచ్చి కార్పొరేషన్స్. కార్పొరేషన్స్ ఆర్ కోఆపరేటివ్ సొసైటీస్. ఏదైనా సొసైటీ బెనిఫిట్ కోసం చేసినట్టంటే ఏదైనా పర్టిక్యులర్ కమ్యూనిటీ బెనిఫిట్స్ కోసం ఏమైనా చేస్తే అలాంటి ఆర్గనైజేషన్స్‌కి వచ్చిన ఇన్‌కమ్ అనేది కంప్లీట్‌లీ ఎగ్జాంప్ట్. ఈ సర్టెన్ కమ్యూనిటీస్‌లో ఏమి ఇంక్లూడ్ అయినాయి అంటే మైనారిటీ కమ్యూనిటీస్, నెక్స్ట్ వచ్చి షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, నెక్స్ట్ వచ్చి అప్లిఫ్ట్‌మెంట్ ఆఫ్ సర్వీస్ మెన్. సో, వీళ్ళ కోసం ఏమైనా చేస్తే గనుక ఏదైనా ఆర్గనైజేషన్ దానికొచ్చిన ఇన్‌కమ్ అనేది కంప్లీట్‌లీ ఎగ్జాంప్ట్. ఈ పబ్లిక్ వెల్ఫేర్‌లో నెక్స్ట్ ఇది కాకుండా ఒకవేళ డిజాస్టర్ అప్పుడు మనకి ఏదన్నా కంపెన్సేషన్ వస్తే అది కంప్లీట్‌లీ ఎగ్జాంప్ట్. ఎడ్యుకేషన్ స్కాలర్‌షిప్ వచ్చినా కంప్లీట్‌లీ ఎగ్జాంప్ట్. ఇది పబ్లిక్ వెల్ఫేర్. నెక్స్ట్ అదర్ ఎగ్జాంప్షన్‌లో హెచ్‌యుఎఫ్ వచ్చేసి ఇన్‌కమ్ ఫ్రమ్ హెచ్‌యుఎఫ్ ఎగ్జాంప్ట్. ఇన్‌కమ్ ఫ్రమ్ పార్ట్నర్ అనేది కంప్లీట్‌లీ ఎగ్జాంప్ట్. పేమెంట్ టు ఎంపీస్, ఎమ్మెల్యేస్ ప్రొవైడెడ్ అది ఆ రిలవెంట్ యాక్ట్స్. ఎంపీస్ అయితే ఎంపీ రిలేటెడ్ యాక్ట్‌లో ఉండాలి ఆ ఎలవెన్స్ గురించి. ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే రిలేటెడ్ యాక్ట్స్‌లో ఆ ఎలవెన్స్ అన్నది ఉండాలి. ఇది కాకుండా పెన్షన్ రిసీవ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అండ్ అదర్ అండ్ అవార్డ్ రిసిపియెంట్స్ ఆఫ్ గాలంటరీ అవార్డ్స్ నోటిఫైడ్ బై ఆర్‌బీఐ. ఆర్‌బీఐ కాదు సారీ సెంట్రల్ గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ చెప్పుండాలి. ఈ వాళ్ళకొచ్చిన పెన్షన్ అనేది కంప్లీట్‌లీ ఎగ్జామ్ట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఏదైనా గవర్నమెంట్ అనౌన్స్ చేసిన అవార్డ్స్ వెదర్ క్యాష్ ఆర్ ఎనీ కైండ్ అన్నమాట. ఏ రూపంలో వచ్చినా కూడా అది కంప్లీట్‌లీ ఎగ్జామ్ట్. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చి ఇంటర్నేషనల్ స్పోర్టింగ్ ఈవెంట్. ఇంటర్నేషనల్ స్పోర్టింగ్ ఈవెంట్‌లో ఏదైనా మనకి ప్రైజ్ మనీ లాంటిదొస్తే అది ఎగ్జామ్ట్ అవుతుంది. ప్రొవైడెడ్ అది సెంట్రల్ గవర్నమెంట్ ఆ స్పోర్టింగ్ ఈవెంట్‌ని అఫీషియల్ గెజెట్‌లో నోటిఫై చేసి ఉండాలి. అది ఇంటర్నేషనల్ బాడీ స్పోర్టింగ్ ఈవెంట్ ఏదైతే ఉందో దాన్ని రికగ్నైజ్ చేసి ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే ఆ స్పోర్ట్‌లో 2 కంట్రీస్ ఆర్ మోర్ పార్టిసిపేట్ చేసి ఉండాలి. ఇది స్పోర్టింగ్ ఈవెంట్ ఇది. దీని తర్వాత ఇంక మనం చూసింది ఇన్‌కమ్ ఆఫ్ ప్రొఫెషనల్ బాయ్స్ చూసుకున్నాం. ఇంక అంతే. క్లోజ్. ఈ ఎగ్జాంపుల్స్ కాకుండా ఇందాక ఒక చిన్న టాపిక్ ఉండిపోయిందని చెప్పా కదా! ఒక చిన్న టాపిక్ ఉండిపోయిందన్నా కదా! ఆ చిన్న టాపిక్ ఒకసారి ఓపెన్ చేసి చూసి అది మాట్లాడుకొని క్లోజ్ చేసేద్దాం. ఒక చిన్న టాపిక్ ఉండిపోయిందనుకున్నాం కదా! అదేంటంటే డిసల్లవెన్స్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్ రిలేటెడ్ టు దిస్ ఎగ్జామ్డ్ ఇన్‌కమ్స్ అన్నమాట. ఇప్పటివరకు మనం ఏవైతే ఎగ్జామ్డ్ ఇన్‌కమ్స్ మాట్లాడుకున్నామో దాని రిలేటెడ్ ఒకవేళ ఎవరైనా ఏదైనా ఎంటిటీ ఎక్స్‌పెండిచర్ ఇన్‌కర్ అయ్యి ఉంటే దాని మీద డిడక్షన్ ఇన్‌కమ్ టాక్స్‌లో తీసుకోలేము. సో, ఎక్స్‌పెండిచర్ అనేది డిసల్వ్ అయిపోతుంది. సో, ఈ డిసల్వ్ అయిపోయిన అమౌంట్ ఎంత అన్నది సో, ఈ 2 పాయింట్స్‌లో ఇచ్చాడు. ఒకవేళ ఈ ఎక్స్‌పెండిచర్ డైరెక్ట్‌లీ రిలేటెడ్ టు దట్ పర్టిక్యులర్ ఎగ్జామ్డ్ ఇన్‌కమ్ అయితే అది ఎంటైర్‌లీ డిసల్వ్ అవుతుంది. ఇన్ కేస్ నీకు అలా డైరెక్ట్ రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయలేనప్పుడు 1% ఆఫ్ యావరేజ్ ఆఫ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అన్నమాట. అంటే సింపుల్‌గా చెప్పాలంటే నువ్వు ఈ పర్టిక్యులర్ ఎగ్జామ్డ్ ఇన్‌కమ్ కోసం ఎంత ఇన్వెస్ట్‌మెంట్ పెట్టావో అందులో 1% యావరేజ్ బ్యాలెన్స్. సో, అది ఈ 2 ఆటిల్లో భాగంగా కాలిక్యులేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఇన్ కేస్ నువ్వు ఈ ఎగ్జామ్డ్ ఇన్‌కమ్ కోసం ఇన్వెస్ట్‌మెంట్ పెట్టావు. అది ఎగ్జామ్డ్ ఇన్‌కమ్ నీకు రాలేదు. ఎక్స్‌పెండిచర్ అయింది. ఆ టైంలో కూడా నీకు ఎక్స్‌పెండిచర్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఇన్ కేస్ నువ్వు ఈ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టేసావు. ఆ పెట్టేసి ఎగ్జామ్డ్ ఇన్‌కమ్ ఇంకా నీకు జనరేట్ అవ్వల.
బట్ నీకు ఆ ఎక్స్‌పెండిచర్ ఇన్‌కర్ అయింది. ఆ కేసెస్‌లో కూడా నీకు ఈ ఎక్స్‌పెండిచర్ అనేది డిసలౌ అవుతుంది. మీకు ఎగ్జామ్ట్ ఇన్‌కమ్ రాలేదు కాబట్టి ఎక్స్‌పెండిచర్ ఎలా అవుతుందన్న కాన్సెప్ట్ లేదు. ఎగ్జామ్ట్ ఇన్‌కమ్ ఎర్న్ అయినా అవ్వకపోయినా ఎగ్జామ్ట్ ఇన్‌కమ్ రిలేటెడ్ ఎక్స్‌పెండిచర్ ఏదైతే ఉందో అది డిసలౌ అన్నమాట. సో, ఈ పాయింట్‌తో క్లోజ్ చేసుకుందాం.